హై ఫ్రెండ్స్, నేను మీ ఆర్వి ప్రసాద్. మీరు చూస్తున్నారు ఆర్వి ప్రసాద్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మన వీడియోలో ఒక చిన్న ట్రిక్ యూజ్ చేసి మనకు వాట్సాప్ లో ఎవరైనా కూడా మెసేజ్ పంపించినట్లయితే ఈజీగా ఎవరు పంపించారు అనేది మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అనమాట. అంటే మనం వాట్సాప్ ఓపెన్ చేయకుండానే ఎవరు పంపించారు ఈ మెసేజ్ అనేది కూడా మనం ఈజీగా ఫైండ్ అవుట్ అనేది చేసుకోవచ్చు అనమాట. అలా ఫైండ్ అవుట్ చేసుకున్నట్లయితే ఎవరైనా కూడా ఇంపార్టెంట్ పర్సన్ మనకు మెసేజ్ చేసినప్పుడు మాత్రమే ఆ యొక్క వాట్సాప్ అనేది మనం ఓపెన్ చేసుకొని చూడొచ్చు. మిగతా ఎటువంటి మెసేజ్లు మన వాట్సాప్ కు వచ్చినా కూడా అవి మనం ఓపెన్ చేసుకుని చూడాల్సిన అవసరం అయితే ఉండదన్నమాట. కానీ ఒక చిన్న ట్రిక్ అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు కంప్లీట్ గా చూడండి. ఆ ట్రిక్ ఏందో మీకు తెలుస్తుంది అనమాట. అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అండ్ హెల్ప్ఫుల్ అనిపిస్తే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సింబల్ కూడా యాక్టివేషన్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఎప్పుడైనా మన ఛానల్లో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియో అప్లోడ్ అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో తెలుస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. ముఖ్యంగా వాట్సాప్ అనేది ప్రతి ఒక్కరు యూజ్ చేస్తూ ఉంటారు. వాట్సాప్ లో తరచూ కొన్ని వందలలో వేలలో మెసేజ్లు అనేది వస్తూ ఉంటాయి అనమాట. కానీ మీకు ఇంపార్టెంట్ పర్సన్ ఎవరైనా మెసేజ్ చేసినప్పుడు ఆ పర్సనే మీకు మెసేజ్ చేశాడు అనేది మీరు ఐడెంటిఫై చేసుకున్నట్లయితే మీకు ఈజీగా ఉంటుంది అనమాట. ఎందుకంటే మనకు వాట్సాప్ లో వచ్చే మెసేజ్లు అన్ని ఓపెన్ చేసుకుని చూస్తూ ఉండేదానికంటే కూడా ఎవరైనా ఇంపార్టెంట్ పర్సన్ మాత్రమే మనకు మెసేజ్ చేసినప్పుడు ఆ మెసేజ్ మనం ఓపెన్ చేసుకుని చూసినట్లయితే మనకు టైం కూడా సేవ్ అవుతుంది అనమాట. అందుకోసం చెప్పేసి ఒక చిన్న ట్రిక్ అయితే మనం యూజ్ చేయాలి. అదేంటంటే మీ యొక్క వాట్సాప్ కాంటాక్ట్ లో నుంచి ఒక 5 నుంచి 10 కాంటాక్ట్స్ లలో ఉండే ఇంపార్టెంట్ పర్సన్స్ ద్వారా వచ్చే మెసేజ్ మాత్రమే చూడాలనుకుంటారు. అలాంటప్పుడు మీరు ఆ యొక్క 5 మెంబర్స్ కు లేదంటే ఆ యొక్క 10 మెంబర్స్ కు సపరేట్ గా ఒక్కొక్క పర్సన్ కు ఒక్కొక్క మెసేజ్ టోన్ గా మనం సెట్ చేసుకుని పెట్టుకున్నట్లయితే ఈజీగా మనం ఫైండ్ అవుట్ అనేది చేయొచ్చు అనమాట. అంటే ఎవరు మెసేజ్ చేశారు అని చెప్పేసి. అంటే మిగతా అన్ని మెసేజ్లు మనం ఓపెన్ చేసుకుని చూడాల్సిన అవసరం లేదు. ఆ పర్సన్ మెసేజ్ చేసినప్పుడు మనకు అర్థమైపోతుంది. అంటే ఆ యొక్క రింగ్ టోన్ లేదంటే ఆ యొక్క మెసేజ్ టోన్ మనం సెట్ చేసుకుంటాం కాబట్టి ఆ యొక్క మెసేజ్ టోన్ అనేది మనం ఎలా సెట్ చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ గా ఈ యొక్క కాంటాక్ట్ కు మనము ఒక మెసేజ్ టోన్ అనేది సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకోవాలంటే పర్సన్ యొక్క కాంటాక్ట్ అనేది ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత పైన వారి యొక్క నేమ్ అనేది కనిపిస్తుంది కదా, ఈ యొక్క నేమ్ మీద క్లిక్ చేయాలి. నేమ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇలా కొంచెం స్క్రోల్ డౌన్ చేయాలి. ఇలా స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత ఇక్కడ నోటిఫికేషన్స్ అని చెప్పేసి కనిపిస్తుంది చూడండి. ఈ యొక్క నోటిఫికేషన్ మీద క్లిక్ చేయాలన్నమాట. నోటిఫికేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు నోటిఫికేషన్ టోన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసుకున్నట్లయితే బై డిఫాల్ట్ మనకు ఈ యొక్క రింగ్ టోన్ అనేది ఉంటుంది అనమాట. ఇందులో నుంచి మనము 2 విధాలుగా కూడా రింగ్ టోన్ అనేది సెట్ చేసుకోవచ్చు. ఒకటి మనకు నచ్చినటువంటి రింగ్ టోన్ మనం డౌన్లోడ్ చేసుకొని ఆ యొక్క రింగ్ టోన్ అనేది సెట్ చేసుకోవచ్చు. ఇంకొకటి వచ్చేసి బై డిఫాల్ట్ గా మన మొబైల్ లో ఏ రింగ్ టోన్ అయితే ఉంటుందో, అంటే ఏ మెసేజ్ టోన్ అయితే ఉంటుందో ఆ యొక్క మెసేజ్ టోన్ అనేది మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు డిఫాల్ట్ గా ఉండే మెసేజ్ టోన్ ని మనం చూద్దాం. ఇక్కడ సిస్టమ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఈ యొక్క సిస్టమ్ లో క్లాసిక్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఈ యొక్క క్లాసిక్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ బై డిఫాల్ట్ మన వాట్సాప్ లో మన మొబైల్ లో ఉన్నటువంటి ఈ యొక్క మెసేజ్ టోన్స్ అనేది ఇక్కడ నుంచి మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత వచ్చేసి మనకు ఏదైనా ఒక మెసేజ్ టోన్ మనం డౌన్లోడ్ చేసుకోవాలి పర్టికులర్ గా. ఎందుకంటే మనకు నెట్ లో చాలా మెసేజ్ టోన్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి. మీకు నచ్చినటువంటి మెసేజ్ టోన్ మీరు సెట్ చేసుకోవాలనుకుంటే సింపుల్ గా మీరు ఆ యొక్క మెసేజ్ టోన్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆన్ దిస్ డివైస్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనం ఏదైతే డౌన్లోడ్ చేసుకుంటామో ఆ యొక్క డౌన్లోడ్ చేసినటువంటి మెసేజ్ టోన్ ఇక్కడ మనకు కనిపిస్తుంది అనమాట. ఇలా మనము ఒక టోన్ సెట్ చేసి పెట్టుకున్నట్లయితే ఆ పర్సన్ మనకు మెసేజ్ చేసినప్పుడు ఈ టోన్ సౌండ్ వస్తుంది అనమాట. అప్పుడు మనం సింపుల్ గా ఐడెంటిఫై అనేది చేయొచ్చు అనమాట, మనకు పలానా పర్సన్ మెసేజ్ చేశాడు అని చెప్పేసి. ఇలాగా మీరు కూడా సింపుల్ గా మీకు నచ్చినటువంటి ఒక మెసేజ్ టోన్ అనేది ఏదైనా కూడా ఇందులో సెట్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీకు మెసేజ్ టోన్ అనేది వాట్సాప్ లో ఎలా సెట్ చేసుకోవాలి అనేది అయితే క్లియర్ గా అర్థమైంది అనుకుంటా. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.